గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీలో ఉండేటువంటి ముగ్గురు అద్భుతమైనటువంటి ప్రొఫెసర్లతో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. వారికి 20 ఏళ్ళ పైన బోధనా రంగ అనుభవం ఉంది. ముగ్గురు కూడా కంప్యూటర్ సైన్స్లో పిహెచ్డి చేశారు. అసలు ఇన్ని రకాల కంప్యూటర్ సైన్స్ కోర్సులు ఎందుకు వచ్చినాయి, తర్వాత భవిష్యత్తులో ఏ రంగాల్లో మనకు ఉద్యోగాలు రాబోతున్నాయి, అసలు కంప్యూటర్ సైన్స్ బెటరా, స్పెషలైజేషన్స్ బెటరా? చిన్న పిల్లల కాడ నుంచి పెద్ద పిల్లల వరకు కూడా మనము మాట్లాడితే అక్కడ డేటా జనరేట్ అవుతుంది. ఫ్యూచర్లో ఎలా ఉంది అంటే మనం చూస్తేనే డేటా జనరేట్ అవుతుంది. ఈ మొబైల్కి ఎప్పుడైతే మూవ్ అయ్యాయో నెక్స్ట్ జనరేషన్లో ఇవన్నీ ఏఐ ఎనేబుల్తో హ్యూమన్ ఫ్రెండ్లీగా డెవలప్ అవ్వడానికి ఈ అప్లికేషన్స్ అన్నీ అవన్నీ హ్యూమన్ ఫ్రెండ్లీ. సో మనకి జస్ట్ లైక్ యూఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద అదర్ హ్యూమన్స్ లెక్క. ఏం లాస్ ఉన్నాయి మనకు, సైబర్ లాస్. ఇప్పుడు మనకు ఇది అటాక్ అయిందని మనకు తెలుస్తుంది, అది ఎవరికి అప్రోచ్ చేయాలి, ఏ లా ఉంది, ఏం చేయాలి, ఇలాంటి ఇలా ఈ ఎథికల్ హ్యాకింగ్ జరుగుతుంది. అలాంటి బేసిక్ నాలెడ్జే నేర్చుకుంటాడు వాడు బీటెక్లో ఉన్నప్పుడు. అదే ఎంటెక్ ఉన్నప్పుడు కొంచెం అడ్వాన్స్ లెవెల్లో అప్లికేషన్ ఓరియంటెడ్గా చేస్తాడు. అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. గత ఎపిసోడ్లో గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క డీన్ అయిన డాక్టర్ మధు గారితో ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ జరిగింది. ఇది చూడడానికంటే ముందు ఆ ఇంటర్వ్యూ కూడా తప్పనిసరిగా చూడండి. అనేక విషయాలు కాలేజ్ గురించి మాత్రమే కాక అకాడమిక్స్ గురించి, ప్లేస్మెంట్ గురించి చాలా విస్తృతంగా చర్చించినటువంటి ఇంటర్వ్యూ. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతము బర్నింగ్ టాపిక్. ఆల్రెడీ జేఈ మెయిన్స్ త్వరలో ఎగ్జామ్ రాయబోతున్నారు. అందరి చర్చ, మా కొడుకు కంప్యూటర్ సైన్స్ వస్తుందా, లేకుంటే సైబర్ సెక్యూరిటీ వస్తుందా, డేటా సైన్స్ వస్తుందా, ఏ కోర్సు చేర్చాలి, ఎంసెట్లో ఈ కాలేజెస్ ఉన్నాయి, మెయిన్స్లో, అడ్వాన్స్లో ర్యాంక్ ఎంత వస్తుంది, ఇలాంటి చర్చ జరిగే సందర్భం జనవరి వచ్చిందంటే. ఈ నేపథ్యంలో గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీలో ఉండేటువంటి ముగ్గురు అద్భుతమైనటువంటి ప్రొఫెసర్లతో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. వారికి 20 ఏళ్ళ పైన బోధనా రంగ అనుభవం ఉంది. ముగ్గురు కూడా కంప్యూటర్ సైన్స్లో పిహెచ్డి చేశారు. సో వారికి కొన్ని ఇంటర్వ్యూ చేసే ముందు క్లుప్తంగా పరిచయము. డాక్టర్ కిరణ్ గారు, వీరు కూడా పిహెచ్డి, 20 years కంటే పైన అనుభవం ఉంది. తర్వాత డాక్టర్ వెంకటేష్ గారు, అదేవిధంగా డాక్టర్ కళ్యాణి గారు. సో ఈ ముగ్గురి చర్చ ద్వారా మనకు అర్థమయ్యే విషయాలు ఏంటంటే, అసలు ఇన్ని రకాల కంప్యూటర్ సైన్స్ కోర్సులు ఎందుకు వచ్చినాయి, వీటి యొక్క పరిణామక్రమం ఏంటి, తర్వాత భవిష్యత్తులో ఏ రంగాల్లో మనకు ఉద్యోగాలు రాబోతున్నాయి, అసలు కంప్యూటర్ సైన్స్ బెటరా, స్పెషలైజేషన్స్ బెటరా. సో ఈ స్పెషలైజేషన్స్లో యొక్క ప్రత్యేకత ఏంటి, నిజంగా నిజ జీవితంలో వీటి యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. తప్పనిసరిగా వీడియోను చివరి వరకు చూడండి. డెఫినెట్గా మీ టైం వేస్ట్ కాదు, మీకు చాలా ప్రయోజనకర అంశాలు మీకు తెలుస్తాయని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నాను. డాక్టర్ కిరణ్ గారు, యాక్చువల్గా అసలు 2020 నుంచి రకరకాల కొత్త పేర్లు ఉంటాయి. నాకు కూడా అన్ని పేర్లు తెలియదు, కొన్ని పేర్లు మాత్రమే తెలుసు. ఇప్పుడు నేను విన్నది ఏంటంటే 20కి పైగా స్పెషలైజేషన్ కోర్సెస్ మన జేఎన్టీయూలో హైదరాబాద్ ఉన్నాయని వింటున్నాను. మీరు డాటా సైన్స్ సంబంధించి మీరు టీచ్ చేస్తారని విన్నాను. మీరు పిహెచ్ కూడా డేటా సైన్స్ చేసినట్టున్నారు. అసలు ఈ డాటా సైన్స్ యొక్క కెరీర్ అవకాశాలు ఎట్లున్నాయి, ఇది సిఎస్సి కంటే ఎట్లా డిఫరెన్స్, తర్వాత దీనిలో మీ దగ్గర ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఒకసారి దాని మీద కొంచెం వివరాలు చెప్పగలుగుతారా? సార్, దీంట్లో ఒక విషయం ఫస్ట్ మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్సి అండ్ డేటా సైన్స్కి అనేది డిఫరెన్షియేషన్ అనేది ఫస్ట్ తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ సైన్స్ అన్నా కానీ అవే సబ్జెక్ట్స్ ఉంటాయి. కాస్త ఈ డేటా సైన్స్కి వచ్చేసరికి ఒకటో రెండో కొన్ని స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ వస్తాయి.
ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ చూస్తే కనుక మనకి అన్ని కామన్ సిలబసే ఉంటుంది. థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి కాస్త డేటా సైన్స్ సంబంధించిన స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ వస్తాయి. అండ్ మా గీతాంజలి కాలేజ్ విషయానికి వస్తే మా దగ్గర డేటా సైన్స్ వచ్చేసి ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఒక సెక్షన్ ఉంది, థర్డ్ ఇయర్లో ఒక సెక్షన్ ఉంది, సెకండ్ ఇయర్లో 2 సెక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. 180 ఇంటేక్తో ఇప్పుడు మేము వెళ్ళాము ఈ పర్టికులర్ ఇయర్కి. సో ఈ డేటా సైన్స్ వచ్చేసరికి ఇప్పుడు ఈ రోజున చూస్తే కనుక మనకి డిజిటలైజేషన్ జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా మొబైల్ లేకుండా మంచి బయటకెళ్ళట్లా. చిన్న పిల్లడి కాడ నుంచి పెద్ద పిల్లడి వరకు కూడా మనము మాట్లాడితే అక్కడ డేటా జనరేట్ అవుతుంది. ఒక విషయానికి ఏదన్నా చర్చ జరిగితే డేటా జనరేట్ అవుతుంది బ్యాక్డ్రాప్లో. మొబైల్లో మనం వాడుతున్నామంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన డేటా జనరేట్ అవుతుంది ఇక్కడ. సో అట్లా రేపటి ఫ్యూచర్లో ఎలా ఉంది అంటే మనం చూస్తేనే డేటా జనరేట్ అవుతుంది. సో అలాంటి ఫాస్ట్ పేస్తోని డేటా జనరేట్ అవుతుంది. సో ఆ డేటాని మనము ఏ విధంగా మనం యూజ్ చేసుకుంటున్నాము, హౌ వీ కెన్ అనలైజ్ దట్ పర్టికులర్ డేటా. ఓకే, వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ దట్ డేటా అండ్ వీ నీడ్ టు ప్రెడిక్ట్ వాట్ ద నీడ్స్ ఆఫ్ ద పబ్లిక్, ఫ్యూచర్ నీడ్స్ ఎలా ఉంటుంది. సో ప్రజలకి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా అప్లికేషన్స్ రూపొందించాలి. సో వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ బిఫోర్ దే ఎక్స్పెక్ట్ we can provide the solution for them. సో అట్లాంటి ఒక ఎజెండాతోని దిస్ డేటా సైన్స్ అనే పర్టికులర్ ఫీల్డ్ అనేది ఎమర్జింగ్లోకి వచ్చింది. సో నాట్ ఓన్లీ దాట్, యాజ్ యూ టోల్ దాట్ మీరు ఎలా అయితే ఈ డిఫరెన్షియేషన్ అంటున్నారు, డిఫరెన్షియేషన్ ఏముండదండి. సిఎస్సి వాళ్ళకి ఎలా అయితే ఆపర్చునిటీస్ ఉన్నాయో ఈ దాంట్లో డేటా సైన్స్లో కూడా సేమ్ ఆపర్చునిటీస్ ఉండబోతాయి. అండ్ మోర్ ఓవర్ వీళ్ళకి ఇంకా కావాలంటే స్పెషలైజ్డ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. సో ఆ విషయంలో యాక్చువల్గా మనకు ఇంజనీరింగ్ అనగానే ముందు నుంచి మన మనసులో దొరికే అంశాలు ఏంటంటే ట్రెడిషనల్గా సివిల్, మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ, తర్వాత క్రమంలో కంప్యూటర్ సైన్స్. సో ఇది ఒక్కొక్క బ్రాంచ్కి కొంత సామ్యత ఉంది, కొంత భిన్నత్వం ఉంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాగానే ఏదో ఈసీకి సిఎస్సికి డిఫరెన్స్ ఉన్నట్టు, లేకపోతే మెకానికల్కు కంప్యూటర్ సైన్స్ డిఫరెన్స్ ఉన్నట్టు ఇది ఒక కొత్త బ్రాంచ్ అనుకుంటున్నారు. కానీ మీరు చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఇది సిఎస్సిలో భాగమే, ఒక 3-4 పేపర్స్ డిఫరెన్స్ ఉంటాయి తప్ప అంతకంటే మించి డిఫరెన్స్. దీన్ని సిఎస్సి లాగానే చూడాలి. మిత్రులారా, ఇది చాలా గమనించండి. సిఎస్సి డేటా సైన్స్ కంప్లీట్గా వేరే విభాగాలు కాదు. కాబట్టి సిఎస్సి రాకపోతే మీరు డేటా సైన్స్ నిరభ్యంతరంగా ఆ కాలేజీలో తీసుకోవచ్చు. ప్రొఫెసర్ కూడా అదే చెప్తున్నారు. కాబట్టి సిఎస్సిలో యొక్క వివిధ విభాగాలు స్పెషలైజేషన్స్ చూడాలి, అన్ని సిఎస్సి లాగానే చూడాలి తప్ప ఇది ప్రత్యేకమైనటువంటి కోర్సెస్ కాదనే విషయాన్ని ప్రొఫెసర్ గారు చెప్తున్నారు. ఇక్కడ డాక్టర్ వెంకటేష్ గారు, ఇప్పుడు మీరు చాలా ప్రస్తుతం క్రేజ్ అందరికీ చాట్ జీపీటీ వింటున్నాము, కోపైలట్ వింటున్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడేస్తున్నారు, వాయిస్ మాట్లాడుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. యాక్చువల్ నా ఛానల్గా ఎస్బీఐ టాక్స్కు సౌరవ్ గంగూలీ గారు నా గురించి చెప్పాడు. ఎస్బీఐ టాక్స్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి క్రికెటర్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గారు మీకు వాయిస్ ఇప్పిస్తానండి, సౌరవ్ గంగూలీ మీ గురించి చెప్తారు, బ్రాండింగ్ చేస్తారని చెప్పేసి మా యాప్ వాళ్ళు, క్లాస్ ప్లేస్ వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత నేను సౌరవ్ గంగూలీ గారిది పంపించారు వాళ్ళు నాకు, ఎస్బీఐ టాక్స్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పారు. ఇంగ్లీష్లో డౌన్లోడ్ ఎస్బీఐ టాక్స్ అని చెప్పిన తర్వాత నేను చూస్తే అది కొంచెం డిఫరెన్స్ కనబడుతుంది. ఏంది నాకు పెద్దగా టెక్నాలజీ అనుభవం లేదు. ఏంది డిఫరెన్స్ అంటే, సార్ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటర్ సంబంధించిన వీడియో డైరెక్ట్ గంగూలీ మాట్లాడేది, గంగూలీ గారితో సంథింగ్ అట్లా మాట్లాడించారంటే అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఇది ఒరిజినల్గా అందుకే కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అట్లా వాడుతున్నారు. ఇప్పుడు ఈ సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ పెద్దగా ప్రచారం కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవాళ రేపు రైతులకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడేస్తున్నారు. సో కాబట్టి అసలు ఈ ఏఐఎం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ యొక్క డిపార్ట్మెంట్ యొక్క హెడ్ మీరు. సో ఏఎంఎల్ సంబంధించిన సబ్జెక్ట్స్ టీచ్ చేస్తున్నారు. అసలు ఏఐ ఏంటి, ఎంఎల్ ఏంటి, ఏఐఎంఎల్ అంటే ఏంటిది, ఈ డిఫరెన్స్ అంటే మాలాంటి వాళ్ళకు కూడా పూర్తిగా తెలియదు. మేము ఎప్పుడో ఎంసీఏ చదువుకొని మధ్య డిస్కస్ చేస్తాం, కానీ ఇప్పుడు ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. ఒకసారి దీని గురించి మామూలు వ్యక్తులకు, మామూలుగా అందరికీ అర్థమయ్యే రీతిలో కొంచెం క్లుప్తంగా కలిగాను. ఇప్పుడు ఇది ఏఎంఎల్ అనేది యాక్చువల్గా ఇది కొత్త సబ్జెక్ట్ ఏం కాదండి ఈరోజు. ఎందుకంటే మేము చదువుకునేటప్పుడు కూడా ఏఐ సబ్జెక్ట్ అనేది ఒకటి ఉన్నది మాకు కూడా. ఓకే. సో కానీ అప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అప్పుడున్న మెషిన్స్ కానివ్వండి, వాటికి పవర్ కానివ్వండి, కమ్యూనికేషన్ కానివ్వండి అంత లేదు. ఇప్పుడు మనం 2000లో చూడండి, 90లో చూడండి, అప్పుడున్న కంప్యూటేషన్ పవర్ అనేది చాలా తక్కువ. కాకపోతే ఈ ఏ టెక్నాలజీ అనేది ఉంది. ఎప్పుడో వాళ్ళు చాలామంది మ్యాథమెటిక్స్ వాళ్ళు కానివ్వండి, ఎందుకంటే అప్పుడు 70s, 80sలో డెవలప్ చేసిన అల్గరిథమ్స్ ఇవి ఇప్పుడు మనం కొత్తగా వాడేవి ఏం కావు ఇవి. కాకపోతే ఇప్పుడు స్పెషలైజ్డ్ బ్రాంచ్ ఎందుకు వచ్చింది అంటే,
ఆ కంప్యూటేషన్ పవర్ పెరిగి అప్లికేషన్స్ కొత్త అప్లికేషన్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు మొబైల్ చూడండి, మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడు అది ఒక జస్ట్ వాయిస్ కమ్యూనికేషన్కే వాడేది మనం. అవును. కానీ ఈరోజు చూడండి, ఒక మొబైల్ ఒక బ్యాంక్ లెక్క యూజ్ చేస్తున్నారు. సో అట్లా అనమాట. అంటే కంప్యూటేషన్ పవర్ పెరిగి ఫెసిలిటీస్ అనేవి పెరిగిపోయాయి. సో దాంతో ఏమైందంటే ఇప్పుడున్న అప్లికేషన్స్ అన్నీ ఈ మొబైల్కి ఎప్పుడైతే మూవ్ అయ్యాయో నెక్స్ట్ జనరేషన్లో ఇవన్నీ ఏఐ ఎనేబుల్తో హ్యూమన్ ఫ్రెండ్లీగా డెవలప్ అవ్వడానికి మీరు ఏదైతే ఇప్పుడు చాట్ జీపీటీ కానివ్వండి, ఈ అప్లికేషన్స్ అన్నీ అవన్నీ హ్యూమన్ ఫ్రెండ్లీ. సో మనకి జస్ట్ లైక్ యూఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద అదర్ హ్యూమన్స్ లెక్క. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఏదైనా కూడా ఎనీథింగ్ ఇట్ విల్ గివ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. సో ఇట్లాంటి కంప్యూటేషన్ పవర్ పెరిగేసరికి ఏమైందంటే ఇవన్నీ అప్లికేషన్స్ అన్నీ రియలైజ్ అయిపోయాయి, మన కళ్ళ ముందు చూస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు ఇవన్నీ ఆలోచించేది మనం. సో అట్లా ఏమైందంటే ఈ స్పెషలైజేషన్ అనేవి వచ్చాయండి యాక్చువల్గా. ఇది ఎందుకంటే ఇప్పుడు ఏఎంఎల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఉన్న కోర్ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఓకే. ఎందుకంటే అది కోర్ సబ్జెక్ట్స్, ఇట్స్ కామన్ ఫర్ ఆల్. సిఎస్సికు ఏఎంఎల్ మీకు ఉండే దానిలో ఎన్ని సబ్జెక్ట్స్ డిఫరెన్స్ ఉంటాయండి? మొత్తం ఎన్ని పేపర్స్ ఉంటాయి మొత్తం సిఎస్సికి? సో సిఎస్సిలో అంటే కోర్ అనేది కామన్, కాకపోతే ఏంటంటే సిఎస్సిలో మీకు ఎలెక్టివ్స్ అనేవి ఉంటాయి. అందులో దే కెన్ సెలెక్ట్ సమ్ ఆఫ్ ది ఏఎంఎల్ సబ్జెక్ట్స్ కూడా, ఆ ఆప్షన్ కూడా వాళ్ళకు ఉంటుంది. అయితే ఇక్కడ ఏఎంఎల్కి వచ్చేసరికి ఏంటంటే మేము బాగా అప్లికేషన్స్ అప్రోచ్లో మేము వెళ్తాం అనమాట. అంటే సబ్జెక్ట్స్ ఎన్ని తేడా ఉంటాయి యాక్చువల్ సిఎస్సికి మీకు? మాక్సిమం ఉంటే ఒక 2 or 3 అంతే, మిగతా సేమ్ టు సేమ్ సేమ్ ఉంటుంది. అదే సార్, ప్రతి సబ్జెక్ట్లో కూడా అట్లా డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ 2-3 పేపర్ల వల్ల మనకు జాబ్ వచ్చేటువంటి ఆపర్చునిటీస్ మారవు, సేమ్ ఉంటాయి అందరికీ. అది ఎవరైనా ఇంట్రెస్ట్ అది. ఇప్పుడు సిఎస్సి స్టూడెంట్స్ కూడా ఏఎంఎల్ బేస్డ్ ప్రాజెక్ట్స్ చేస్తుంటారు, మా వాళ్ళు కూడా చేస్తుంటారు. సో ఏంటంటే బేసిక్గా ఇది కంప్యూటర్ సైన్స్ కిందనే వస్తుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా స్పెషల్ ఫోకస్ లెక్క చూస్తామన్నమాట ఇట్లాంటి కోర్సెస్ని. అది మన పిల్లలకి. ఇప్పుడు మ్యూజిక్ సంబంధించిన JioSaavn అని, తర్వాత స్పాటిఫై ఇవన్నీ వచ్చినాయి. చాలామంది వింటుంటారు, అందరు కూడా కార్లలో వెళ్ళేటప్పుడు మనం 2-3 పాటలు వింటే ఆ సీక్వెన్స్ అదే వస్తుంది, మనం విన్నదాని ప్రకారం ఒక సీక్వెన్స్ వస్తుంది. ఇది ఏంది, దాని వెనుకున్న టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, అది డేటా సైన్సా, మిషన్ లెర్నింగ్ ఏంటి అసలు ఇది? ఇప్పుడు స్పాటిఫై ఇట్లాంటివన్నీ ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు మ్యూజిక్ వింటున్నారండి, మీ యొక్క అది ఏ సాంగ్స్ అయితే మీరు వింటున్నారో ఆ బేస్డ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్. సో ఏంటంటే అట్లా జనాలు ఇప్పుడు సపోజ్ ఒక సాంగ్ ఉంది, మీరు వింటున్నారు, వేరే వాళ్ళు వింటున్నారు. సో ఆ సాంగ్ విన్న వాళ్ళందరూ ఇంకా వేరే సాంగ్స్ ఏం వింటున్నారు, ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని మీకు కొత్త సాంగ్స్ని సజెస్ట్ చేయటం కానివ్వండి, మీ టేస్ట్కి తగ్గట్టు. సో ఇట్లాంటి అనాలిసిస్ అనేది అంటే దేని కిందకి వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని కింద వాడేది? ఇవన్నీ మల్టీ డిసిప్లినరీ కింద వస్తాయి. అంటే స్పెషల్ ఇది అనేది ఏం లేదు, స్పెషల్ అని అలా ఉండదు. ఎందుకంటే మల్టిపుల్ టెక్నాలజీస్ వాడాల్సి వస్తుంది. ఇప్పుడు సార్ది డేటా సైన్స్ది, ఆ డేటా అంతా కలెక్ట్ చేసుకొని దాని నుంచి దే నీడ్ టు డిరైవ్ సమ్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్. సో అట్లా. సో దానికి మళ్ళీ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ దే విల్ యూజ్ ఇట్. రోబోటిక్స్ దేని కిందకి వస్తుండే? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తున్నా రోబోటిక్స్ అనేది? రోబోటిక్ సర్జరీ అంటున్నాము, అన్ని ఇట్లా అన్ని మల్టీ డిసిప్లినరీ అంటారు. అవన్నీ కూడా కలిపి మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవన్నీ కలిపి ఉంటాయి. ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ అనేది కామన్ అయిపోయింది. అది ఎక్కడైనా కూడా అది మెషిన్ లెర్నింగ్ అనేది కామన్గా అయిపోయింది. సో దాంతోపాటు ఇంకొక కాంబినేషన్ అట్లా ఉంటుంది అనమాట. మేడం, ఇప్పుడు మనం చాలా వింటుంటాం ఏమంటే సైబర్ క్రైమ్స్ అని, తర్వాత ఇంకేమంటాం సైబర్ నేరాలు, అది ఎంతమంది అన్నట్టు, తర్వాత అదేవిధంగా సైబర్ వార్స్ అని వింటున్నాము. తర్వాత ఇంకా రకరకాలుగా సైబర్ సెక్యూరిటీ సంబంధించిన రకరకాల అంశాలు వింటుంటాము. మన డాటా తీసుకొని దానికి సంబంధించి బ్యాంకులో డబ్బులు తీసేసుకోవడము, తర్వాత మిలిటరీకి సంబంధించిన వాటిని దాన్ని ఏమంటాం, అట్లాంటివి జరుగుతుంటాయి కదా. వీటి గురించి అసలు ఈ సైబర్ సెక్యూరిటీ అనే పదం చాలామంది వింటున్నాము. అసలు సైబర్ సెక్యూరిటీ ఏంటి, దానికి మిగతా వాటికి సంబంధం ఏంటి, లేకుంటే ఈ ఫ్యూచర్లో దీనికి అవకాశాలు ఏంటి, ఒకసారి దాన్ని వివరించండి. సో సార్ వాళ్ళు అన్నట్టు డిఫరెంట్ ఏం లేదండి, సిఎస్సికి కానీ సైబర్ సెక్యూరిటీకి కానీ. ఏంటంటే 3rd, 4th ఇయర్లో వాళ్ళు ఒక 4-5 కోర్సెస్ స్పెసిఫిక్గా ఒక ఫౌండేషనల్ నాలెడ్జ్ కావాలి కాబట్టి సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్ ఆ కోర్సెస్ నేర్చుకుంటారు. సో వాళ్ళకి ఏంటంటే అండర్స్టాండింగ్ లెవెల్, ఎలాంటి సెక్యూరిటీ అటాక్స్ జరుగుతున్నాయి, ఛాలెంజెస్. ఇప్పుడు మీరు అన్నారు సైబర్, మన ఫోన్లో లింక్ వస్తుంది, మనం ఓపెన్ చేస్తున్నాం, మనీ కట్ అయిపోతుంది. సో అలాంటి అటాక్ అవుతున్నప్పుడు ఓహో దట్ ఈస్ వాట్ అండర్స్టాండింగ్ నాలెడ్జ్ రావాలి పిల్లలకి, అది జరుగుతుంది. అయితే మనం
ఏ ఓటీపీస్ వచ్చేస్తున్నాయి, మనం ఇస్తున్నామో డిడక్ట్ అయిపోతున్నాయి. రామ్సమ్వేర్ అటాక్ వచ్చింది ఒక 4-5 years బ్యాక్. ఏంటి మేడం? రామ్సమ్వేర్ అటాక్ అని వచ్చింది. మన కొరియాలో వాళ్ళు మన కంపెనీస్, హ్యూజ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిటినీ హ్యాక్ చేశారు, ఎన్క్రిప్ట్ చేసేసారు. సో వీ హ్యావ్ టు డీక్రిప్ట్. అది వాడడానికి లేదు ఆ సాఫ్ట్వేర్. వాళ్ళు మనం ఇన్ని $, పే చేస్తే కానీ డీక్రిప్ట్ చేయడానికి అవ్వలేదు. సో అట్లాంటి అటాక్స్ అవుతుంటాయి. సో ఇప్పుడు ఏంటంటే సైబర్ సెక్యూరిటీలో వాళ్ళ కొన్ని బేసిక్ ఫౌండేషనల్, ఏం అటాక్, ఏం డేటా. ఇప్పుడు డేటా హ్యూజ్ పెరుగుతుంది డేటా సైన్స్లో. ఆబ్వియస్లీ డేటా పెరిగినప్పుడు సెక్యూరిటీ అనేది కావాలి. సో ఆ సైబర్ సెక్యూరిటీ విల్ ప్రొవైడ్ దట్ ఫెసిలిటీ. సో అది ఎలా వస్తుంది అంటే బేసిక్ బీటెక్ కోర్స్తో పాటు ఇవి నాలెడ్జ్ ఇస్తుంది మనకి. తర్వాత ఎడిషనల్ ఆపర్చునిటీస్ ఏమన్నా సర్టిఫికేషన్స్ చేసిన, రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు చేస్తే సో ఎలాంటి సెక్యూరిటీ అప్లై చేయొచ్చు దానికి అనేది నేర్చుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఎంటెక్లో కూడా సైబర్ సెక్యూరిటీ చాలా వాటిలో ఉంది. యాక్చువల్ బీటెక్లో టాప్ ఐఐటీస్ కూడా సైబర్ సెక్యూరిటీ లేదు. ఈవెన్ ఎన్ఐటి వరంగల్ అంటే కూడా లేదు. బట్ ఎంటెక్లో ఇంతకుముందు స్పెషలైజేషన్స్ ఉండేది సైబర్ సెక్యూరిటీ అనేది చాలా వరకు. ఇవన్నీ ఎంటెక్లో ఉండేది ఇంతకుముందు. సో ఇప్పుడు బీటెక్లో ఉండే ఈ సైబర్ సెక్యూరిటీకి ఎంటెక్లో సపరేట్ జరిగే సైబర్ సెక్యూరిటీ డిఫరెన్స్ ఏముంటుంది మేడం? యాక్చువల్లీ ఇక్కడ చెప్పాను కదా సార్, బీటెక్లో మేజర్గా ఓన్లీ అండర్స్టాండింగ్ లెవెల్ వరకే. అంటే ఎలాంటి సెక్యూరిటీ అటాక్స్ ఉంటాయి, ఏం లాస్ ఉన్నాయి మనకు, సైబర్ లాస్. ఇప్పుడు మనకు ఇది అటాక్ అయిందని మనకు తెలుస్తుంది, అది ఎవరికి అప్రోచ్ చేయాలి, ఏ లా ఉంది, ఏం చేయాలి, లేకపోతే ఇలా ఈ ఎథికల్ హ్యాకింగ్ జరుగుతుంది, అలాంటి బేసిక్ నాలెడ్జ్ నేర్చుకుంటాడు వాడు బీటెక్లో ఉన్నప్పుడు. అదే ఎంటెక్ వెళ్ళినప్పుడు కొంచెం అడ్వాన్స్ లెవెల్లో అప్లికేషన్ ఓరియంటెడ్గా చేస్తారు అనమాట. ఇప్పుడు మీకు ప్లేస్మెంట్ కంపెనీస్ వస్తున్నాయి. యాక్చువల్గా ఇప్పుడు కొంచెం రిసెషన్ ఎఫెక్ట్ ఏమైనా తక్కువ ఉండొచ్చు, కానీ ఈ మధ్య కొంచెం ప్లేస్ అండి సార్, గీతాంజలికి అంత రెసిషన్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ మంచి ప్లేస్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు మా డేటా సైన్స్ చూస్తే 67 మంది ఫైనల్ ఇయర్, 67 స్టూడెంట్స్లో 42 స్టూడెంట్స్ ఆల్రెడీ ప్లేస్డ్. మళ్ళీ ఇంకొక విషయం, ఆల్రెడీ 42లో కూడా ఒక 10 to 12 స్టూడెంట్స్, 10 స్టూడెంట్స్ ఒక కంపెనీలో ఉన్నారు, 2 స్టూడెంట్స్ ఇంకో కంపెనీలో ఉన్నారు. వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ గెటింగ్ సాలరీ నౌ. దే ఆర్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ లో జాయిన్ అయ్యారు. అంటే వాళ్ళు కంప్లీట్ అవ్వలేదు, కోర్సే కంప్లీట్ అవ్వలేదు, బట్ దే ఆర్ రిక్రూటెడ్ యాజ్ దేర్ పార్ట్నర్స్. ఇప్పుడు యాక్చువల్గా ఇది ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఫస్ట్ అండ్ 2020 సంబంధించినప్పుడు ఈ అన్ని స్పెషలిస్ట్ వచ్చాయి మనకు. ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ అవుట్ గోయింగ్ బ్యాచ్ అనుకుంటా కదా ఇది. ఈ ఇన్ని రకాల విచిత్రమైన కోర్సెస్, ఈ బహుశా హార్వర్డ్, స్టాన్ఫర్డ్లో లేని కోర్సెస్ మన హైదరాబాద్లో ఉంటున్నాయి. 24 కోర్సెస్ అంటున్నారు, ఇంకెక్కువనే ఉండొచ్చు. ఇన్ని రకాల కోర్సెస్ అయిన వాళ్ళు ఫస్ట్ టైం బయటకు వెళ్తున్నారు. సో ఇప్పుడు 2 విషయాలు పేరెంట్స్ డౌట్స్. ఒకటి, అందరికీ జాబ్ ఒక సెక్షన్ వాళ్ళకి ఎక్కువ జాబ్స్ రావచ్చు, కానీ తక్కువ రావచ్చు, కానీ కంపెనీస్ అందరినీ సమదృష్టితో చూస్తున్నాయా? నెంబర్ 1. నెంబర్ 2, ఈ స్పెషలైజేషన్స్ వాళ్ళకు వాళ్ళ స్పెషలైజేషన్లో ప్రత్యేక ఉద్యోగాలు వస్తున్నాయా? ఈ రెండింటికి టెస్టింగ్ ఆల్రెడీ ప్లేస్మెంట్ సగం అయిపోయింది కాబట్టి మీరు ఇది ప్రాక్టికల్ ఊహ కాదు, ఇప్పుడు ఇది వాస్తవంకి వచ్చేసినాం. కానీ దాని గురించి చెప్పండి. ఈ అన్నిటి మధ్య ఉండే అవకాశాల ప్రకారం ప్లేస్మెంట్స్ ఎక్కువ తక్కువ సంబంధం లేదు, సమాన అవకాశాల దృష్టికోణంలో ఎవరి పాత్ర, ఎవరికైనా ప్రత్యేకత కానీ ఎవరికైనా లాభ నష్టాలు కానీ ఉన్నాయా? ఇప్పుడు వరకు మా కాలేజ్లో 800+ ప్లేస్మెంట్స్ అయ్యాయండి. ఇప్పటికి. సో ఇప్పటి వరకు వచ్చిన కంపెనీస్ అన్నిట్లోనూ ఇప్పుడు డిఫరెన్షియేషన్ అనేది లేదు. సిఎస్సి అవనండి, డేటా సైన్స్ అవనండి, సైబర్ సెక్యూరిటీ, ఏ బ్రాంచెస్కి డిఫరెన్షియేషన్ లేదు. దే ఆర్ ఓపెన్ టు ఆల్ కేటగిరీస్. సో ఆ డిఫరెన్స్ ఇప్పటి వరకు మాకు రాలేదు. ఏ కంపెనీస్ స్టూడెంట్స్కి ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తున్నాం. అంటే నా డౌట్ ఏంటంటే మేడం, ఇప్పుడు నార్మల్గా నేను నాదొక కంపెనీ కోసం ప్లేస్మెంట్ కాలేజ్కి వచ్చాను. నాకు ఒక 10 మందినో 20 మంది తీసుకోవాలి. నేను మీ దగ్గర ఒక 1000 మంది పైన ఉన్నారు అనుకోండి. 1000 మంది పైన ఉంటే నేను 10-20 తీసుకుంటే 1000 మందిని ఇంటర్వ్యూ చేయడం, 1000 మంది టెస్ట్ పెట్టాను. అప్పుడు నాకు 2 ఆప్షన్స్. ఒకటి, CGPA తోటి ఫిల్టర్ చేయాలా, లేదా బేసిక్ ఒక స్క్రీన్ టెస్ట్ తోటి ఫిల్టర్ చేయాలా, లేదా CSE వాళ్ళని తీసుకొని స్పెషలైజేషన్ పక్కన పెట్టాలి. 3 రకాల ఆప్షన్స్ నాకు ఉన్నాయి. నార్మల్గా కంపెనీస్ ఉంచేటువంటి క్రైటీరియాస్ ఏంటి? ఫస్ట్ అయితే బేసిక్ CGPA ద్వారానే. ఎంత CGPA రావాలి మేడం? కొన్ని 6.5 అంటారు, కొన్ని 7. అంటే 6.5 అంటే CSE కైనా 6.5, సైబర్ సెక్యూరిటీ ఎవరికైనా ఒకటే CGPA. స్టూడెంట్ కి అందరికి ఒకటే కేటగిరీ. సో 7 వస్తే బెటర్. అన్ని కంపెనీస్ అలా 7.5 అనేది గుడ్ అన్నట్టు. మన అప్పుడు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అయినట్టు. 7.5 వస్తే ఎవరు కూడా అబ్జెక్ట్ చేయరు. అన్ని కంపెనీస్ అలా చేస్తారు. ఇప్పుడు 9.9 వచ్చిన వాళ్ళకి ఎక్స్ట్రా ఉద్యోగాలు వస్తాయి. అట్లా ఈ డౌట్ చాలా అంటే 9 వచ్చిన వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి న్యాచురల్గా. సో వాళ్ళు కూడా దాని దగ్గర అంటే కంపెనీస్ 9 వచ్చిన వాళ్ళే మాకు రావాలనే కంపెనీ ఏమైనా ఉందా మీకు? అట్లా ఉండదు. ఇప్పుడు 7.5 వస్తే ప్రతి కంపెనీ కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ ఆ 9.5 9 వచ్చినంత మాత్రమే అడిషనల్ ఏం లేదు. కాబట్టి ఒక రకంగా మనం ఇట్లా చెప్పని పేరెంట్స్ కంటే
మనం లైఫ్ స్కిల్స్, కమ్యూనికేట్ స్కిల్స్ అన్ని రకాల ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేస్తూ ఒక 7.5 జీపీఏ మెయింటైన్ చేసి సరిపోతుంది. 9, 8.5 వచ్చే క్రమంలో లైఫ్ స్కిల్స్ను, కమ్యూనికేట్ స్కిల్స్ కోల్పోవద్దు అని అనుకోవచ్చా అట్లా? అంటే జీపీఏ తోటి మిగతా లైఫ్ స్కిల్స్, కమ్యూనికేట్ స్కిల్స్ నెగ్లెక్ట్ చేయొద్దు అని అనుకోవచ్చా? అట్లా అనుకోవచ్చు సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, దీంట్లో ఒకటి సర్టిఫికేషన్ అనేది కూడా పరిగణలోకి తీసుకుంటారు ప్లేస్మెంట్స్లో. సిఎస్సి కానివ్వండి, ఎమర్జింగ్ కానివ్వండి, ఏఎంఎల్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి 7.58 ఉన్నా కూడాను ఇప్పుడు మీరు అన్నట్టుగా 10,000 మందిని సెలెక్ట్ చేయాలి అంటే అందరికీ 100 మందికి ఎస్జిపిఏ 7.5 ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు ఇంకొక కొల మనం తీసుకొని ఇంకో మెజర్ తీసుకొని దీంట్లో సర్టిఫికేట్, డొమైన్ స్పెసిఫిక్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి. అవి కొన్ని కాలేజీలు మాత్రం ప్రొవైడ్ చేయగలుగుతాయి. ఇప్పుడు మా గీతాంజలిలో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటో కొంచెం వివరంగా చెప్పండి. ఒకటి విప్రో సర్టిఫికేషన్ ఉంది. ఓకే, అంటే వాళ్ళ ఇంటర్న్షిప్ వాళ్ళు కూడా ప్రాజెక్ట్ వర్క్ చేయడమా ఎట్లా అన్నట్టు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ నో ఒకటి ఉంది, వాళ్ళు క్లౌడ్ బేస్డ్ సర్వీసెస్ ఇస్తారు. వాళ్ళ ద్వారా ఒక సర్టిఫికేషన్ అయిపోయి ఉంటే కనుక వాళ్ళు సర్టిఫై చేస్తారనమాట. వీళ్ళు ఈ టెక్నాలజీలో మేము సర్వీస్ టెస్ట్ చేసి మేము మిమ్మల్ని మీకు వీళ్ళని రిలీజ్ చేస్తున్నాము అని. ఇట్ మీన్స్ దట్ ఎవరైతే రిక్రూటర్ వచ్చారో వాళ్ళకి అదే డొమైన్లో అవసరం ఉంటే కనుక ఆల్రెడీ ఇట్ ఈస్ ఎన్ష్యూర్డ్ దట్ ఈస్ గుడ్ ఎనఫ్ ఇన్ దట్ పర్టికులర్ టెక్నాలజీ. మరి ఆయన డైరెక్ట్గా రెడీమేడ్ ఫుడ్డే కదా ఇప్పుడు ఆయనకి. సో అట్లాంటి బ్రాండెడ్ లాగా, బ్రాండెడ్ అన్బ్రాండెడ్ లాగా వాళ్ళు బ్రాండ్ చేస్తున్నారు. ఇక్కడ గీతాంజలిలో జరిగేటటువంటి ప్రాసెస్ ఏంటి అంటే ఫ్యాకల్టీని ఫస్ట్ ఆ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేస్తారు, సర్టిఫికేషన్ చేపిస్తారు ఫ్యాకల్టీతో, చేయించేసి మళ్ళీ ఆ ఫ్యాకల్టీ ద్వారా స్టూడెంట్స్కి ట్రైనింగ్ చేపిస్తారు. మళ్ళీ ఆ స్టూడెంట్స్ చేసిన తర్వాత స్టూడెంట్స్ ద్వారా సర్టిఫికేషన్ ఇప్పిస్తారు. సో అట్లాంటి ఒక ప్రాసెస్ కొన్ని కాలేజీలలో ఉంటుంది. సో దాంట్లో మన గీతాంజలి ఒకటి. ఇప్పుడు ఈ సర్టిఫికేషన్స్ కూడా ఎందుకు అంటే, ఇప్పుడు మా పిల్లల్ని మేము మంచిగానే చెప్తామండి, మా వాడికి బాగా వస్తుందని చెప్తాము, కానీ బయట వాడు వచ్చి బాగున్నాడు అంటే అది వేరుంటుంది. సో అట్లా ఈ సర్టిఫికేషన్స్ అనేవి పిల్లలకి బాగా. మీకు ఏ కంపెనీతో ఉన్నాయండి అట్లా సర్టిఫికేట్ టైప్స్? ఇప్పుడు బయట మార్కెట్లోనే ఇప్పుడు సపోజ్ మాది ఏఎంఎల్ చూడండి, ఇప్పుడు సో ఐబిఎం ఆఫర్ చేస్తుంది, గూగుల్ ఆఫర్ చేస్తున్నాయి గ్లోబల్ సర్టిఫికేషన్స్. వీటికి ఏంటంటే బయట సర్టిఫికేట్స్ వస్తాయి. పర్టికులర్ గా కాలేజ్ లో కూడా సర్వీస్ నవ్ అని, విప్రో టాలెంట్ నెక్స్ట్, ఈపామ్ సర్టిఫికేట్స్ అని అట్లా ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ అవబోతున్నాయి. వర్చుసా వాళ్ళది ఒకటి, మళ్ళీ సిస్కో వాళ్ళది ఒకటి, యాక్సెల్ క్యూస్ అని ఒకటి ఉంది. ఇవన్నీ సర్టిఫికేట్ వస్తుంది. ఒక సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్స్ నార్మల్ స్టూడెంట్స్ మధ్య ఒక డిఫరెన్షియేషన్ అయితే ఉంటుంది. డెఫినెట్ గా ఉంటుంది. అంటే మీరు అన్నట్టుగా 7.5 అబో అందరూ ఎక్కువ మంది ఉంటాయి. అంటే వాళ్ళకి కావాల్సిన క్రైటీరియా చాలా మంది మీట్ అయ్యారు అనుకోండి, ఇంకో కొద్దిగా వేరే ఫిల్టర్ చేయడానికి ఉండాలి కదా. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు మీ దగ్గర అంటే ఎంప్లాయబిలిటీ అని స్టూడెంట్స్కు ఓన్లీ థియరీ చెప్పడమే కాకుండా వాటికి ఇండస్ట్రీకి అనుకూలంగా ఉండడం కోసం రకరకాల స్కిల్స్ నేర్పిస్తారు. తర్వాత వాళ్ళకి కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. తర్వాత ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువ చేపిస్తారు. తర్వాత ఇట్లాంటివన్నీ నేను విన్నాను ఆల్రెడీ. ఇంతకుముందు నేను మీ డీన్ గారితో ఇంటర్వ్యూ చేసినట్టు చెప్పారు. కొంచెం వాటి గురించి వివరంగా చెప్పగలుగుతారా? ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అన్నప్పుడు మనం కోర్ సబ్జెక్ట్ ఒకటి నాలెడ్జ్ ఉంటే పిల్లలకి సరిపోదండి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మళ్ళీ వాళ్ళ ఎగ్జామ్ యాప్టిట్యూడ్ పాస్ అవ్వాలనుకోండి, వాళ్ళకి లాజికల్ రీజనింగ్ కావాలి, ఆ స్కిల్స్ కూడా కావాలి. అవి కూడా కోర్సెస్ మేము ఇంక్లూడ్ చేసాం. ఇది కాకుండా కరికులంలోవే కాకుండా ఇండస్ట్రీ ఓరియంటెడ్గా ఏమన్నా కొత్త కోర్సెస్ వచ్చాయనుకోండి, దాన్ని మేము వాల్యూ యాడెడ్ కోర్సెస్తో స్టూడెంట్స్కి అవి కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. పైథాన్ మీద కానీ, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీద కానీ. అలా ఏంటంటే వేరే ఇండస్ట్రీ నుంచి పిలిపించి ఫ్యాకల్టీని సాటర్డేస్ మేము పిల్లలకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. అది కూడా చేస్తున్నాం. సో దానివల్ల వాళ్ళకి ఎన్హాన్స్ స్కిల్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు నేను ఈ మధ్య చైర్మన్ గారిని కలిసాను ఫస్ట్ టైం వచ్చిన తర్వాత, రవీంద్ర రెడ్డి గారు. అసలు వారి ప్రొఫైల్ చూసి నేను చాలా స్టన్ అయ్యాను. ఎన్ఐటి వరంగల్లో బీటెక్, ఎన్ఐటి ఆ రోజుల్లో ఎన్ఐటి వరంగల్ బహుశా 30-40 ఏళ్ళ క్రితం కావచ్చు, బహుశా 35 ఏళ్ళ క్రితం, 40 ఏళ్ళ క్రితము ఎన్ఐటి వరంగల్లో ఎంటెక్, ఎస్పీగా పనిచేశారు. ఆల్మోస్ట్ ఐపీఎస్ స్థాయిలో వాళ్ళు రిజైన్ చేసి దీన్ని చాలా ప్రేమగా చూసుకొని దీన్ని పోషించారు. అది నేను వారు చెప్పారు. యాక్చువల్గా అప్పుడు నేను వచ్చినప్పుడు ఇక్కడ ఇంక్యుబేషన్ సెంటర్ ఏదో ఒక అండర్ కన్స్ట్రక్షన్ అన్నారు, సమ్ రోబోటిక్స్ ల్యాబ్ సంథింగ్. నేను మళ్ళీ చూడలేదు, బహుశా 6 నెలల క్రితం అనుకుంటా. సో అట్లా మీరు స్టార్టప్ కల్చర్ కానీ, ఇంక్యుబేషన్ కానీ, తర్వాత వాటితోటి మీకు గవర్నమెంట్ సంబంధించిన సంస్థలతో కానీ టైఅప్స్ ఉన్నాయన్నారు. కొంచెం ఒకసారి వాటి గురించి చెప్పగలుగుతారా? ఒకటి ఆల్రెడీ అయిపోయిందండి, ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా అది మేము కన్స్ట్రక్ట్ చేశాము, అయిపోయింది. ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ కూడా నడుస్తున్నాయి. మేము రీసెంట్లీ టీ హబ్తో కూడా మేము టైఅప్ అయి
వాళ్ళతో కలిసి కూడా మేము ప్రాజెక్ట్స్ కొత్త ప్రాజెక్ట్స్ అనేవి చేస్తున్నాం. ఈ స్టార్టప్స్ కానివ్వండి అవి. సో మేము అందులో పిల్లలు యాజ్ వెల్ as ఫ్యాకల్టీ కూడా ఇన్వాల్వ్ అయ్యారు అందులో. సో అది కూడా అది ప్యారలల్గా నడుస్తుందండి అలాంగ్ విత్ ద రెగ్యులర్ అకాడమిక్స్. సో ఈ యాక్టివిటీస్ కూడా కంటిన్యూస్గా నడుస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇక మా చైర్మన్ కూడా ఈజ్ వెరీ మచ్. ఈ హ్యాకథాన్ గురించి చెప్పండి సార్. యాక్చువల్లీ హ్యాకథాన్స్ అంటే సార్ వాళ్ళు ఒక డిజైన్ ఇస్తారు, ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇస్తారు. సో మన స్టూడెంట్స్ గ్రూప్స్గా ఫామ్ అయిపోయి వాళ్ళు ఇన్నోవేటివ్ ఐడియా అనేది ప్రెజెంట్ చేయాలి అక్కడ. ఎలా చేయాలి, దీనికి సొల్యూషన్ ఐడియా అనేది ఇవ్వాలన్నమాట. సో దానికోసం మనం ఈ కాలేజ్లో ఏంటంటే మనం ఆ ఫీల్డ్కి రిలేటెడ్ ఆ టాపిక్ ఏదైతే మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తారో దానికి రిలేటెడ్ మన ఫ్యాకల్టీని కూడా మనం అటాచ్ చేస్తాం ఆ స్టూడెంట్స్కి. సో వాళ్ళు ఆ ఏరియాలో కొంచెం వర్క్ చేసి ఇన్నోవేటివ్గా ఇప్పుడు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్స్ అని జేఎన్టీ వాళ్ళు, లేకపోతే ఇంతకుముందు ఎన్ఐటీస్లో జరిగింది, వాటిల్లో ప్రెజెంటేషన్ చేసి ఇచ్చారు. మన వాళ్ళు కూడా చాలా మంది ప్రైజెస్ కూడా విన్నర్ అయ్యారు. ఫస్ట్ సెకండ్ ప్రైజ్ రన్నర్అప్స్గా కూడా స్మార్ట్ ఇండియా అస్సాంలోనే ఎక్కడో జరిగింది, అక్కడ కూడా వచ్చింది. అట్లా ఈవెన్ వీల్ ఎంకరేజ్ ద స్టూడెంట్స్, నాట్ ఓన్లీ ద స్టూడెంట్సే చేసేసుకోవాలన్న ఉద్దేశం కాకుండా ఫ్యాకల్టీని కూడా అటాచ్ చేసి వాళ్ళకి కోఆపరేట్ చేసేలాగా చేస్తాం. యాక్చువల్లీ నేను ఎంటర్ అయ్యేటప్పుడు పైన కూడా ఈరోజు 5th జనవరి 5th అనుకుంటా కదా. అవును, జనవరి 5th రోజు అమెజాన్ కంపెనీ ఇంటర్వ్యూస్ అని చెప్పి నేను ఎంట్రన్స్లో పోస్ట్ చూసాను. కొంచెం లోపలికి వస్తే ఎంట్రన్స్లో లాస్ట్ ఇయర్ డాటా అనుకుంటుంది బహుశా 31 lakhs పైన ఇద్దరికి వచ్చినట్టు అని చెప్పారు. అసలు 31 lakhs టైంలో ఒక డెవలపింగ్ కాలేజ్లో 31 lakhs రావడం అంటే చిన్న విషయం. అది ఇద్దరికే కావచ్చు కానీ చిన్న విషయం కదా. అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే స్టూడెంట్స్కి నిజమైన అర్హత ఉంటే 31 lakhs ప్యాకేజ్ తెచ్చుకోవచ్చు అనే విషయం దాన్ని బట్టి అర్థమైంది. బహుశా ఇంకో 2-3 ఆ అర్హత ఉంటే ఇంకా 2-3 కూడా వచ్చేది కావచ్చు. ఈ చాలామంది మన స్టూడెంట్స్కి ఏంటంటే తెలుగు వాళ్ళకు మనకున్న ప్రచారము ఒక మైండ్ సెట్ ఏంటంటే మనం చదువు మాత్రమే చదువుతాము, యాక్టివిటీస్లో ఉండము, క్లబ్స్లో ఉండమని. కానీ ఇక్కడ చాలా క్లబ్స్ ఉన్నాయని నేను విన్నాను. అసలు మీరు క్లబ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తారు, స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఉంటుంది, ఈ వివరాలు కొంచెం చెప్పగలుగుతారా? సో క్లబ్స్ అంటే సార్ టెక్నాలజీ ఎన్హాన్స్మెంట్కి ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ క్లబ్ ఉంది, డేటా సైన్స్ క్లబ్ ఉంది, కోడింగ్ క్లబ్ ఉంది, డేటా వారియర్స్ క్లబ్ ఉంది. అట్లా ఏంటి అంటే అందులో ఇండస్ట్రీ వాళ్ళని పిలిపిస్తాము, వాళ్ళతో సెషన్స్ ఇప్పిస్తాం. సో వాళ్ళు ఏంటంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఎలా అవుతుంది, రీసెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఇండస్ట్రీలో, మనకి కాలేజ్లో అకాడమిక్స్ చదువుతుంటే అవన్నీ తెలియదు. సో అలాంటి సెషన్స్ కండక్ట్ చేస్తాము. కొన్ని కోడింగ్ క్లబ్స్లో ఏంటంటే మేము లేటెస్ట్ టెక్నాలజీ మీద వాళ్ళకి ఎగ్జామ్స్ పెడతాము. అలా వాళ్ళకి స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది ఇలా క్లబ్స్. అండ్ అవే కాకుండా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కూడా ఉన్నాయి. కొన్ని ఫ్రెష్మన్ ఇంజనీరింగ్లో వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో మ్యాథమెటిక్స్ క్లబ్ అని, సైన్స్ క్లబ్ అని అవి కూడా ఉన్నాయి. ఈవెన్ కల్చరల్ క్లబ్ ఉంది, వాళ్ళ యాన్యువల్ డేలు, ఈ ఫెస్ట్లు ఇవన్నీ కండక్ట్ చేస్తారు. అవి కూడా యాక్టివిటీ పర్పస్, రిఫ్రెష్మెంట్ ఈవెంట్స్లో కూడా అన్నీ కండక్ట్ చేస్తాం కాలేజెస్. ట్రెడిషనల్ డే అని, ఫ్రెషర్స్ డే అని, ఫేర్వెల్స్ అని అన్నీ కండక్ట్ చేస్తాం. ఈవెన్ ఇప్పుడు బోనాలు వచ్చింది అనుకోండి, ముందు బోనాలు చేస్తాము, బతుకమ్మ డే సెలబ్రేట్ చేస్తారు. అవి కూడా ఉండాలి సార్. ఈవెన్ ట్రెడిషన్ ఆల్సో షుడ్ బి నోన్ టు ద స్టూడెంట్స్. అవి కూడా నేర్పిస్తాం. కల్చర్ తో పాటు టెక్నాలజీ అండ్ ఎన్హాన్స్మెంట్, అడ్వాన్స్మెంట్ అన్ని అన్ని చేస్తాం. ఇప్పుడు ఈ ఇంటర్న్షిప్ గురించి నేను విన్నాను పొద్దున సార్. ఒక స్టూడెంట్ ఆఫ్ సిఎస్సి తను ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చింది. తనకి ఇంటర్న్షిప్ వచ్చింది అమెజాన్లో 1.1 lakh per month వచ్చింది. 1.1 lakh వచ్చింది సార్ తనకి. సో ఇంటర్న్షిప్ ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉంది, తను వెళ్ళి కంపెనీలో వర్క్ చేస్తుంది. సో అలా తను 1.1 వచ్చింది. కానీ వేరే స్టూడెంట్స్ కూడా ఉన్నారు హూ ఆర్ గెటింగ్ బెటర్ ఆపర్చునిటీ. ఆల్రెడీ ఇంటర్న్షిప్ చేస్తున్నారు ఏడీపీలో, యూనివర్సిటీ అన్నారు. అట్లా చాలా కంపెనీస్లో ప్లేస్ అయిన దాంట్లోనే వాళ్ళకి ఇంటర్న్షిప్ వస్తుంది. సో 4th yearలో ఉన్నప్పుడే వాళ్ళు వెళ్ళి వర్క్ చేస్తున్నారు అక్కడ. సో అలా కూడా వాళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ముందే వచ్చేస్తుంది అనమాట. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు అక్కడ, అది కూడా అవుతుంది. చాలా గ్రేట్ అండి. అదే ఆల్రెడీ ఇప్పుడు మేడం ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ అకాడమిక్ ఇయర్కి ఆల్రెడీ 750+ ప్లేస్మెంట్స్. ఓకే, ఈ ఇయర్కి లాస్ట్ ఇయర్ 1400 ప్లేస్మెంట్స్. ఇప్పటికే బయట ప్లేస్మెంట్స్ లేవంటున్నారు, రిసెషన్ అంటున్నారు. బయట ఒక్కొక్క స్టూడెంట్ కి మల్టిపుల్ ఆఫర్స్ ఉన్నాయి సార్ అన్నట్టు. మాకు ఫైనల్ ఇయర్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఓన్లీ 66 స్టూడెంట్స్, ఆఫ్ దట్ 38 స్టూడెంట్స్ ఆల్రెడీ ప్లేస్డ్. ఓకే. సో మల్టిపుల్ ఆఫర్స్ చూసుకుంటే 77 ఆఫర్స్ ఉన్నాయి. ఒక్కో స్టూడెంట్ కి 3 ప్లేస్మెంట్స్ వచ్చున్నాయి. ఓకే. అంటే ఇప్పటి వరకు అయితే మీకు స్టూడెంట్స్ సైబర్ సెక్యూరిటీ కారణంగానో, డేటా సైన్స్ కారణంగానో, మిషన్ లెర్నింగ్ కారణంగానో ఒక్కరిని కూడా పక్కన పెట్టలేదండి. సో మిత్రులారా అర్థం చేసుకోండి, ఇది రియాలిటీ. కాబట్టి ఏ స్పెషలైజేషన్ ఉన్నా కూడా అందరినీ అన్ని కంపెనీస్ సమదృష్టిలో చూస్తున్నాయి. ఏ ఒక్కరు కూడా పక్కన పెట్టట్లేదు.
కాబట్టి మీరు సిఎస్సి కావాలి అనేటువంటి ఒక వెర్రితో మీరు మంచి కాలేజ్ దూరం చేసుకుని ఏదో కాలేజీకి వెళ్తున్నారు. నాకు కూడా అనేక ఫోన్లు వస్తున్నాయి. కాబట్టి మీకు మళ్ళీ ఒకసారి మీరు ప్రొఫెసర్ గారు చెప్పిన దాన్ని మీకు పునరుద్ఘాటిస్తున్నాను. దయచేసి మీరు కాలేజీ దగ్గర మంచి కాలేజ్ ప్రిఫరెన్స్ తీసుకోండి. ఒకరు సిఎస్సి వచ్చినా, సైబర్ సెక్యూరిటీ వచ్చినా, డేటా సైన్స్ వచ్చినా, కానీ ఆ స్పెషలైజేషన్ పేరు కోసము వేరే కాలేజీకి వెళ్తున్నారు. యాక్చువల్గా మేనేజ్మెంట్ కోటాలో కూడా బహుశా పబ్లిక్ చెప్పకూడదు కావచ్చు, కానీ మీకు సిఎస్సికి ఏమో ఎక్కువ ఛార్జ్ అవుతుంది, నార్మల్ వాటికి చాలా తక్కువ అవుతుంది. అంతా సేమే అట్లాంటిది. మీ దగ్గర ఐటీ లేనట్టుంది కదా? ఐటీ లేదండి. ఐటీ లేదు. సో ఐటీ కూడా సేమే కదా సిఎస్సి? సేమే సార్, సేమే. సో కాబట్టి చెప్తున్నాను, మీరు ఇవన్నీ కూడా ఒకటే అనే విషయం ప్రొఫెసర్ గారు చెప్తున్నారు. ప్లేస్మెంట్లు కూడా నిరూపిస్తున్నాయి ఈ సంవత్సరం. కాబట్టి దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు ఈ స్టార్టప్స్ కల్చర్ కూడా విన్నాను నేను. స్టార్టప్ కల్చరు, తర్వాత మీకు మిగతా కాలేజీలకు ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి, మీ యొక్క పెడగాగి ఎట్లుంటుంది, మీ యొక్క టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో డిఫరెన్స్ ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా డీన్ గారితో చెప్పాను, మీ సెక్షన్లో అన్నింటిలో 60-70 మంది ఉంటే మీ దగ్గర తక్కువ మంది ఉంటారట. సో దాన్ని 5 సెక్షన్స్ 7 చేస్తారట. సో అట్లాంటి వాటి గురించి కొంచెం చెప్పండి. టీచింగ్ లెర్నింగ్ పెడగాగి ఏంటి అంటే మా దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 60 యాక్చువల్గా ఇంటేక్ ఒక సెక్షన్ వచ్చేసి 60, కానీ మేము ఏం చేస్తామంటే 48కి ఒక సెక్షన్ చేస్తాం. సో దట్ ఈజీ యాక్సెస్ టు ద ఫ్యాకల్టీ ఇన్ ద క్లాస్. కరెక్ట్గా అబ్జర్వేషన్ ఉంటుంది స్టూడెంట్ పైన, అండ్ కంట్రోల్ ఉంటుంది, అండ్ ల్యాబ్స్ జరిగేటప్పుడు కూడా ఈజీగా మనం బ్యాచెస్ కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఆ విషయంలో 48, అండ్ మెంటరింగ్ కూడా ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. ప్రతి 20 స్టూడెంట్స్కి 15 to 20 స్టూడెంట్స్, సో ఒక మెంటర్ ఉంటారు. అండ్ ఎవ్రీ వీక్ వాళ్ళని క్లోజ్లీ అసెస్మెంట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమైనా అచీవ్మెంట్స్ చేస్తున్నారా, లేకపోతే ఎక్కడైనా మోటివేషన్ అవసరమా, ఎక్కడైనా వాట్ ఎవర్ దే డూ. ఓకే, డే టు డే మెంటరింగ్ అనేది క్లుప్తంగా కనబడుతుంది. అండ్ యాజ్ మీరు అన్నట్టుగా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అన్నట్టుగా ఇక్కడ మేము ఏం చేసామంటే పీబీఎల్ అనే ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు కరికులంలో. పీబీఎల్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. ఏవైతే ల్యాబ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్రతి సెమిస్టర్ ల్యాబ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ ల్యాబ్ సబ్జెక్ట్స్లో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటే ఏంటంటే వాళ్ళు చేసే ఒక ల్యాబ్ అయితే ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేస్తారో, నాట్ ఓన్లీ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ అకార్డింగ్ టు ద కరికులం, ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. వాళ్ళు ప్రతి సబ్జెక్ట్లో దానికి సంబంధించిన ఒక అప్లికేషన్, ఎంత చిన్నదైనా కానీ, స్మాల్ అప్లికేషన్ అయినా కానీ, దే విల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ పర్టికులర్ డెవలప్మెంట్ ఆఫ్ అప్లికేషన్. సో అది వాళ్ళకి ఏంటంటే ప్రాక్టీస్ అనమాట. ఎన్విరాన్మెంట్ని ప్రాక్టీస్ చేయడము, లేకపోతే అప్లికేషన్ డెవలప్మెంట్ స్టేజెస్ ఎలా ఉంటాయి అనేది. యాక్చువల్గా అయితే ఇంతకుముందు కరికులంలో చూస్తే మేజర్ ప్రాజెక్ట్, మినీ ప్రాజెక్ట్ ఫైనల్ ఇయర్లో వస్తాయి. అక్కడికి వచ్చే వరకు ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఎన్ని ఫేజెస్ ఉంటాయి, ఎట్లా చేస్తే తెలియకపోయేది. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ సబ్జెక్ట్, ప్రతి సబ్జెక్ట్లో ఆ సబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ ఎక్కడ యూజ్ అవుతుంది మేజర్ ప్రాజెక్ట్లో. సో అట్లాంటి ఒక అవేర్నెస్ దీని ద్వారా వస్తుంది అనమాట. అదే గీతాంజలి అంటే పేరు తగ్గట్టు రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి ఎంత ప్రశాంతంగా ఉండే చదివాను బుక్. అది గీతాంజలి కూడా ఎంత ప్రశాంతంగా ఉంది, అంత ప్రశాంతంగా ఉందండి. ధన్యవాదాలు అండి. ఇంత మీరు చాలా బిజీ షెడ్యూల్లో అన్ని క్లాసులు వదిలిపెట్టి మా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మా ప్రేక్షకులు వచ్చినందుకు. మళ్ళీ మీ ఇంటర్వ్యూస్ చేస్తాం, ఎందుకంటే చాలా విషయాలు తెలియాల్సి ఉంది. చాలా విషయాలు చెప్పారు. 3 ప్రొఫెసర్స్, పిహెచ్ ఉన్న వాళ్ళు ఒకే ఇంటర్వ్యూలో ఇన్ని విషయాలు చెప్పడం అనేది చాలా ఆనందకరం. కాబట్టి మిత్రులారా, అందరూ కూడా ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇలాంటి అనేక వీడియోల కోసము మీకు కావాలంటే మీకు ఏ టాపిక్స్ కావాలో దాని మీద కామెంట్ రూపంలో పెట్టండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.